ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वरा महोत्साह रमणीश्वरा त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूप पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूप पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर పూర్వ సూత్రంలో నారద భక్తి సూత్రాలు విచారిస్తున్నాం. 20వ సూత్రంలో భక్తుడు పరమాత్మ దర్శనం కోసం ఎంత వేదన పడతాడో నారద మహర్షి 4 ఉపమానాల ద్వారా చెప్పారు. అటువంటి వేదన కనుక నీవు అనుభవించకపోయినట్లయితే నీవు ఆ స్థాయిని అందుకోలేవు, ఆ పరిణతి రాదు, ఆ పరిపక్వత రాదు. ఏమిటా 4 ఉపమానాలు? బాగా గుర్తుపెట్టుకోవాలి. పాలు త్రాగుతున్న దూడను వెనుకకు లాగినతో ఎంత బాధపడునో ఎప్పుడన్నా చూసారా? చూడండి, సాధారణంగా ఆ పశువుల శాలలో చూస్తే, గోశాలలో కానీ ఇతర ఏ ధేనువులైనా కానీ ఈ బర్రెలైనా పాలు తీసే ముందు అది వాస్తవానికి పాలు ఎందుకు ఇస్తుందంటే దాని బిడ్డ కోసం ఇస్తుంది. సహజమైన సృష్టి, సహజమైన ధర్మమే. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అప్పుడే రిలీజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మానవులకైనా అంతే. తమ పిల్లల్ని చూసినప్పుడు పొంగినటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ, కరుణ, దయ అనే లక్షణాలు క్షీరంగా మారినాయి. ఈ మాట అంటాడు మహర్షి. ఏమంటాడంటే, ఈ పాలు ఎలా వచ్చినాయంటే ఆ కఠిన మనస్కురాలైనటువంటి తల్లి ఉందనుకోండి, ఆవిడకి ఆ పిల్లవాడిని చూస్తే దయ కలగలేదనుకోండి. చాలామందికి చూడండి, కొంతమంది తల్లులకి పాలు రావండి, పాలు పడలేదంటారు. దానికి కారణం ఏమిటంటే ఆవిడ కఠిన చిత్తం. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆవిడ దయ రాలేదట, ఆవిడకి హృదయం కరగలేదట. అందుకని ఆవిడకి క్షీరం ఇచ్చే అర్హత ఉంది. శరీరం మంచిదే, డాక్టర్ శరీరం అంతా చెక్ చేస్తాడు, అంతా బాగానే ఉన్నావు కదా, అంతా బాగానే ఉన్నా, జరగవలసిన పరిణామం జరగలేదు, పరిణతి రాలేదు. కాబట్టి మాతృత్వంలో ఆడజన్మ సార్థకం ఎలా అవుతుందట? 3 దైవీ లక్షణాలు వస్తున్నాయి ఒకేసారి.
ప్రేమ, కరుణ, దయ. ఈ 3 లక్షణాలు ఒకసారి వచ్చేస్తున్నాయి. అందుకని ఆవిడ పుడుతూనే జన్మతః ఆవిడ దైవమే. స్త్రీ ఎవరయ్యా అంటే జన్మతః దైవం. కాబట్టి మీరు శరీరంలో స్త్రీ ఏ భాగంలో మీరు స్త్రీ అంటే ఏం చెప్తారు? కాళ్ళు స్త్రీయా, చేతులు స్త్రీయా, తలకాయ స్త్రీయా అంటే పైనుంచి కిందకి టాప్ టు బాటం అంతా స్త్రీయే. ఎందుకని టాప్ టు బాటం అంతా అమలగనయమే, టాప్ టు బాటం అంతా ఆదిశక్తే, పరాశక్తే. కాబట్టి అమ్మ ఎవరమ్మా అంటే మొత్తం అంతా అమ్మే. ఇది మాత్రమే అమ్మని ఎలా చెప్తావు? మీ అమ్మ ఎవరండి అంటే ఈవిడంతా అమ్మే అంటావా? వాడు తలకాయ ఒకటే అమ్మ అంటావా? అలాగలాగా ఇక్కడ అమ్మవారిని పెట్టావండి. ఇందులో అమ్మవారు ఎవరంటే మొత్తం స్వరూపం అంతా అమ్మవారే. అంతేగాని తల మాత్రమే అమ్మవారు, మిగిలినంత కాదంటాడు. అలాగా కొన్ని కాళ్ళు మాత్రమే పట్టుకున్నావు కాబట్టి కాళ్ళు మాత్రమే అమ్మవారు, మిగిలింది కాదంటావా? కాబట్టి ఇలాంటి దృష్టి సంకుచితమైన దృష్టి, పరిమితమైన దృష్టి. కాబట్టి ఆ దూడని పక్కకు లాగినప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఈ దూడ ఎంత బాధపడుతుంది, అది గనక నీకు అర్థమైతే అప్పుడు నీకు భక్తి కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఇంకా రెండవ ఉపమానం, రెక్కలు రాని పక్షి తన తల్లి రాక కొరకై ఎంత ఆవేదనను పొందుతుండు. ఎప్పుడన్నా చూడండి, అది ఎప్పుడు నోరు తెరుచుకుని కుయ్యో బుర్రో అడ్రవడం. చిన్న పిల్లలు వస్తాయండి గుడ్డులో నుంచి, దానికి రెక్కలు ఉండవు. రెక్కలు రావడానికి కొద్దిగా 10 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత ఆ పక్షి ఎగిరి దూకుతుంది, ఆ రెక్కలు అల్లార్చకుండా అది దూకేస్తూ వచ్చేస్తుంది. ఇక తర్వాత ఎవరు గొడవ కానీ ఎవరి జీవితంలో రెక్కలు వచ్చినాక పక్షి పట్టించుకోదు. కానీ ఆ గూడులో ఉన్న పిల్లలను చూస్తే ఎప్పుడు నోరు తెరిచి కుయ్యో బుర్రో నడుచుకోడు. ఎందుకని వాడికి ఆకలి. ఆ తల్లి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పెడుతుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు, అది ఏం పెట్టింది అనేది వాడికి అనవసరం. అది గింజలే పెడుతుంది, పురుగులే పెడుతుంది, పళ్ళే పెడుతుంది, దాని ఇష్టం ఏదైతే. ఈ తినే ఆ పసిగుడ్డికి కళ్ళు కూడా తెరుచుకుని ఉండవండి. మీరు చూస్తే కళ్ళు మూసుకొని ఉంటాయి. మనం ఎలా అయితే మన పుట్టిన పిల్లవాడంటే అయితే వాడు 18 గంటలు కళ్ళు మూసుకుని ఉంటాడు. మనం ఎప్పుడో సూర్యరశ్మికి తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా దోస్తాడు. అంటే 2 రోజుల్లో కళ్ళు విప్పరు ఎవరో కూడా. ఎందుకని సేమ్ లక్షణం అక్కడే ఉంది ఇక్కడ. కానీ వీడు తల్లి కోసం ఏడుస్తున్నాడా లేదా? ఎలా ఏడుస్తున్నాడు? ఆ ఆర్తి, పిల్లకి కలిగినటువంటి ఆర్తి కనుక జీవాత్మకి కలిగినట్లయితే భగవద్ దర్శనము లేక జీవించజాలననేటటువంటి ఆర్తి నీకు కలిగినట్లయితే తప్పక భగవద్ దర్శనం అంటారు పరమరాజుడు. రెండవ. మూడవ ఉపమానం, ఆకలి కలిగి ఉన్న చంటి పిల్లవాడు తన తల్లి పాలు త్రాగుటకై ఎంతటి ఉత్కంఠత కలిగి ఉన్ననో అటువంటి లక్షణం నీకున్నట్లయితే నీకు భగవద్ దర్శనానికి. సరే, పతివ్రతా స్త్రీ తన భర్త రాక కొరకై ఎంతటి ఔత్సుక్యము కలిగి ఉన్ననో భక్తుడు భగవంతుని ఎడల అంతటి ఆసక్తి కలిగి ఉండను. ఈ 4 సందర్భాలు మానవ జీవితంలో మనకు అనుభవమయ్యేటటువంటి అంశాలు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని చెబుతుంది. కాబట్టి పూర్వ సూత్రం 20వ సూత్రం చాలా విలువైనటువంటి సూత్రం. ఏమిటది? అస్త్యేవమేవం, ఏవం అస్తి. దాంట్లో జయ నిర్ణయం వస్తుందయ్యా. ఏవం అస్తి అన్నది భగవంతుడే. 21వ ఇది కూడా చాలా విలువైన సూత్రం. యథా వ్రజగోపికానాం, ఏంటంటే యథా వ్రజగోపికానాం, వ్రజస్థానమునందలి గోపికల భక్తి ఇట్టిదే. ఏమంటే అసలు మీరు ఏమో చెప్పారు కానీ ఆ 4 ఉపమానాలు ఒక్కరిలోనే ఉండే అవకాశం ఉందంటారు. అసలు అంత అనుభవం, అంత ఆర్తి కలిగే అవకాశం ఉందంటారు. అయ్యో అలాంటి వాళ్ళు ఎక్కడ మా జీవితంలో మాకు ఎక్కడ తారసపడలేదు అంటావేమో. అలాంటి వాళ్ళు ఉన్నారయ్యా బాబు. ఎక్కడున్నారు? ఆ వ్రజస్థానమునందు ఉన్నటువంటి గోపిక తన సమస్త కర్మలను భగవంతునికి అర్పించుట, నిరంతరము భగవంతుని స్మరించుట, భగవంతుని ఏ కొంచెము మరచినను పరమ వ్యాకులత్వము నొందుట అనునవి భక్తుని యొక్క లక్షణములని నారదుడు భక్తిని గురించి పూర్వమే తన అభిప్రాయమును వెలుగుచ్చి ఉన్నారు. అట్టి పరమ భక్తులు ఎవరైనా కలరంటారా అని ఒకవేళ మీకు ప్రశ్న ఈ సూత్రములో సమాధానం ఇస్తున్నారు. సందేహం కనుక మీకుంటే నిజంగా మీరు చెప్పే నిజ భక్తులు ఎక్కడన్నా ఉన్నారటండి. ఏదో మీ ఊహల్లో తప్ప ఈ భూమి మీద నాకు అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదండి. అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే కనపడు. చూడండి, కొంతమంది ఏమంటారు, ఏమని నాకు అందరూ మోసగాళ్ళ కనపడరు, నాకు అందరూ క్రూరుల వల్లే కనపడరు. నాకు ఆ దౌష్ట్యం అంతా ఎవరిలో ఉంది? ఇప్పుడు నీ లోపలే ఉంది. ఇతరులలో నీకు కనబడుతున్న లోపాలన్నీ ఆ లోపాలు ఎందుకు కనబడ్డాయి నీకు? నీ లోపల ఆ లోపాలు ఉన్నాయి కాబట్టి, నీ అంతఃకరణానికి ఆ దోషం ఉంది కాబట్టి
అట్టి దోషభూయిష్టమైన మనుషులు మాత్రమే నీకు తారసపడుతున్నారు, లేదా తారసపడిన మనుషులలో అట్టి దోషభూయిష్ట దృష్టి చేత ఆ దోషాలని నువ్వు వాడిలో 99 మంచి లక్షణాలు ఉన్నాయి, అది చూడొచ్చుగా. ఆహా, ఆ ఒక్క దోషగుణమే నీకు ఎందుకు కనబడింది? కాకరకాయ చేదుగా ఉంటుందండి. చేదుగా ఉంటే ఎవరికైనా ఇష్టమైనా లేదు కదా. మరి తల్లి పిల్లవాడి చేత కాకరకాయ తినిపించాలా వద్దా? కాకరకాయ పెడితే వాడు తింటాడా? తినడు. అందుకని ఏం చేసింది, పక్కన 2 చేర్చింది, చింతపండు, ఉప్పు, బెల్లం ఇవన్నీ చేర్చేటప్పటికి ఏమైపోయింది, దాని చేదు లక్షణం ఉపశమించేసి మరి ఆ కాకరకాయ తినేసేటప్పుడు అప్పుడు మరి వాడికి ఉపయోగమే కదా అది. కాబట్టి అలా మార్చి పెడుతుందట భక్తి. సరాసరి జ్ఞానాన్ని పొందనమంటే సరాసరి పచ్చి కాకరకాయ తింటాం, అంత చేతి తినగలుగుతావా? తినలేవు కదా. అందుకని భక్తి ఏం చేస్తున్నాడా, కొద్దిగా యాడ్ చేస్తుందా, ఆనంద లక్షణాన్ని యాడ్ చేస్తుంది. యాడ్ చేసి షుగర్ కోటెడ్ పిల్లలకి అందరికి ఏం చేస్తాం, మీరు పిల్లల ట్యాబ్లెట్ తీసుకొచ్చారనుకోండి, పైన షుగర్ కోటింగ్ ఉంటుంది, లోపల మందు చేదుగానే ఉంటుంది. అలాగే నిజమైనటువంటి యథార్థ జ్ఞానం ఆ చేదు విషమలే ఉంటుంది. పెంచుకోవడం చాలా కష్టం, నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తాం, నా వల్ల కావట్లేదని అంటారు. సర్లే ఇప్పుడేం పర్వాలేదులే, డోంట్ వరీ అని ఒక దైవాన్ని ముందుకు తీసుకొస్తాం, ఒక రూపాన్ని ముందుకు తీసుకొస్తాం, ఒక సగుణ సాకార భక్తిని అలవాటు చేస్తాం. ఎందుకని సరాసరి నిర్గుణ నిరాకార నిర్వికార స్థితిలో ఉండాలంటే అది చేదు విషం. అది గుర్తుకోవాలంటే అందరి వల్ల అవ్వదు. అందరికంత మానసిక పరిపక్వత ఉండదన్నమాట. మనసు లేనిదని అనాలి, మరి రెప్పపాటులో మనసు లేనిది అనాలి. మనసన్న మాయన్న ఎరుకన్నా లేనివి కదా అని గురువు గారు చెప్పారు. ఎప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు. మొదటిసారి కలవగానే ఏం చెప్పారంటే మొదటి సూత్రం ఇదే, ఏమిటయ్యా స్వామి వారి దగ్గర యోగిరాం బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోమన్నారండి. ఏమంటే పాఠం చెప్పాను. మొదటి పాఠం మనసన్న మాయన్న ఎరుకన్న లేనివి కదా మాయన్న, అయిపోయింది పో పాఠం. అంటే ఏంటంటే పాఠం అయిపోయింది, అయిపోయింది ఆ పాఠం అంతే. పెద్దల దగ్గర పాఠం అంటే ఇంతే ఉంటుంది, మాటకు మాట సరిగా 4 మాటలు చెప్పడానికి ఒక మాట చెప్పాలి, 4 మాటలు చెప్పారు. మనసన్న మాయన్న ఎరుకన్న లేనివే కదరా మాయన్న, ఇటు తెలిసి ఉంటివేని సర్వముళక్కి. ఓ ఇప్పుడు సూత్రం బాగా పూర్తిగా కూడా చెప్పి పో, దానికి సగమే చెప్పాను, అడిగావు కదా పూర్తిగా కూడా. ఇలా కనుక నువ్వు ఉంటే సర్వము ఉడక్కి, లేదే అయిపోయింది. అప్పుడు నువ్వు ఉన్నావేమిటి? మనసు లేకపోతే నువ్వు లేవు, మాట లేకపోతే నువ్వు లేవు, మాయ లేకపోతే లేవు, ఎరుక లేకపోతే అసలే లేవు, గొడవే లేదు. అసలే లేని వాడికి కష్టాలు ఏమిటండి? మన గొడవ ఏమిటి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడు, అసలు నువ్వు లేవు కదా. అసలు నువ్వు లేనే లేకపోతే అన్ని కష్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? అన్ని కష్టాలు ఏకరువు పెడతావు, అన్ని దుఃఖాలు ఏకరువు పెడతావు, అన్ని బంధాలు ఏకరువు, అవన్నీ ఉన్నవాడికి కదా. ఏవైనా ఉండాలంటే నువ్వు ఉండాలిగా. ముందు నువ్వు ఉన్నానని అనుకోవడంలో ఉందిరా బాబు గొడవతావు. ముందు నేనున్నానన్న భ్రాంతిలోంచి బయటపడు, నేను లేనని ఒప్పేసుకో. అప్పుడు ఏమైపోయినాయి? దుఃఖాలు పోయినాయి, కష్టాలు పోయినాయి, బంధాలు పోయినాయి, సర్వములకి ఫినిష్, ఒక దెబ్బకే అంతే. ఇలా ఒక మాటతో తేలిపోతే వాడు జ్ఞాని. శ్రవణం విన్నాడు కదా, అయిపోయిన అలా ఉండిపోడు, వాడెవడు? జ్ఞాని. ఒక మాటతో చెప్తే ఎలా తీసేస్తావాడు? జీవితం ఎంత కథ, ఎన్ని కష్టాలు, ఎంత తల బొట్టు కట్టించుకున్నాను, ఏమిటంటారు? నా దుఃఖాలన్నీ మీతో వెళ్ళబోసుకున్నామని వస్తే మీరు ఏమి లేదు పో, నువ్వే లేవు పో అంటావేమిటి? నాకు అర్థం కాదు. అలా ఏం కుదరదు, నేను చెప్పినంత వినాల్సింది అంతేనా కదా. భక్తులందరి పరిస్థితి ఏమిటి? వెళ్తాడు దేవుడి దగ్గర, ఓహో వెళ్ళబోసుకుంటు. ఎన్నిసార్లు వెళ్ళబోసినా అది తీరదాం. ఎన్నిసార్లు ఏంటంటావు దేవుడి దగ్గరికి? వెళ్ళిన ప్రతిసారి ఏమిటి చేసేవేమిటి? ఎంతసేపు వెళ్ళబోయేటివి, ఏమిట్రా బాబు అంటే ఎంతసేపు గోల, ఒకటే గోల, దుఃఖం కష్టం బంధం, అంతేనా కాదా? ఎవరు ఎన్ని రకాలుగా అన్నా చెప్పనివ్వండి, ఈ 3 తప్ప 4వ చెప్పనని చూద్దాం. దుఃఖం, కష్టం, బంధం. అనిల్ కుమార్ గారు ఉపన్యాసంలో అంటాను, బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఇదే వాళ్ళ దుఃఖాలు వెళ్ళబోసుకోవడం, లేకపోతే కష్టాలు వెళ్ళబోసుకోవడం, లేకపోతే వాళ్ళ కోరికలు వెళ్ళబోసుకోవడం, లేకపోతే వాళ్ళ బంధాలు తొలగించమని నానాయాగి కాడా వేళ పడ్డవే తప్ప స్వామి మీరు చేశారు నేను కృతజ్ఞుడిని అని ఒక్కడు అన్నాడు. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. అక్కడ దేవాలయానికి వెళ్ళి భగవంతుడి దగ్గర ఏమిటి చేస్తాడు, ఇక్కడ కూడా ఏం చేశాడు? సద్గురువు దగ్గరికి వెళ్ళి అదే సేమ్ స్టోరీ. మరి ఏమయ్యా నువ్వు 99 ఇచ్చావుగా, నీ జీవితం అంతా కేవలం ఈ దుఃఖం, ఈ కష్టం, ఈ బంధమేనా? లేదు కాదు, 1%.
99% మిగిలింది బాగానే ఉందిగా. ఇదంతా బాగానే ఉన్నందుకు మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలండి, థ్యాంక్స్ అండి, కృతజ్ఞుడండి. మీ దయకు మీ కరుణకి నేను పాత్రుడయ్యాను, మీ అనుగ్రహం వల్ల నేను అన్ని దాటగలిగాను. ఈ ఒక్కటి నాకు పెద్ద విషయం కాదు, ఈ 99 దాటేశాను కాబట్టి ఇది కూడా ఎలా అయినా దాటేస్తాను అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఎవరైనా మాట్లాడతారేమో అని చూస్తారు. తీరా వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారంట, ఎవడో పోయినసారి అది అయిందండి, ఈసారి ఇది అయిందండి, రేపు అది అవుతుంది. దగ్గర 2-3 గొడవలు. పోయినసారి వచ్చినప్పుడు అది అయ్యింది గతం, ఇప్పుడు ఇది అయ్యింది వర్తమానం, రేపు అది అవుతుందేమోనని భయం. ఇదే గోల క్యాన్సర్. మరి ఇప్పుడు వీడికి ఏమని చెప్పాలి? వీడు భక్తుడు ఎందుకు అవుతాడండి? వ్రజగోపికానాం యథా వ్రజగోపికానాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు ఎవరితో పోల్చుకోవాలట? ఉత్తమ జ్ఞాని, ఉత్తమ భక్తుడు, ఉత్తమమైనటువంటి అనుష్ఠానం, ఉత్తమమైన తపస్సు, ఉత్తమమైనటువంటి జీవనం. ఆ ఉత్తమమైనటువంటి దాంతో పోల్చుకుంటే నువ్వు కూడా ఉత్తముడు అవుతావేమో. సూర్యుడితో పోల్చుకున్నాడండి, అప్పుడు వీడు కూడా ఏమవుతాడు? సూర్యుడు అతడు వాడవుడు. అంతేగాని ఏదో మిణుగురు పురుగుతో పోల్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మానవుడు అక్కడ మిణుగురు పురుగు, మధ్యలో ఎన్ని దశలు ఉన్నాయో అది కూడా దయప్రకాశమే కదా. అంటే ఆ మిణుగురు పురుగు ప్రకాశం ఎంత, అది ఇచ్చే వెలుగు ఎంత, ఒకటి చీకటంత, ఎన్ని మిణుగురు పురుగులైతే సూర్యుడు అవ్వాలి, కల్పాంతం దాకా పడుతుంది. కాబట్టి నాకు కూడా జ్ఞానం ఉందండి అన్నట్ట. నీ జ్ఞానం ఎంత ఉందంటే మిణుగురు పురుగు అంత. ఇప్పుడు ఈ మిణుగురు పురుగు అంత జ్ఞానంతో సూర్యుడిని ఎప్పుడు అర్థం చేసుకోవాలి? మిణుగురు పురుగు మీరు పగలపూట గుర్తించాలంటే వీలు కాదండి, అది బతకటం లేదా మరి? పగలపూట ఉంటుంది, దానికి సూర్యుడు అంటే భయం అండి. ఆ దివ్య వెలుతురు ఎక్కువ కదా, దాని ఉనికిని చాటుకోవడానికి వీలు కాదు. అందుకని అది చీకటిగా ఉన్నటువంటి లేదా చెట్ల ఆకుల వెనకాల బాగా సూర్యరశ్మి పడని చోట ఈ మిణుగురు పురుగులు దాక్కుని సూర్యాస్తమానం అవగానే బయటకు వస్తాయి. దాని జీవితం అంతా 3 గంటలే. అది బయటకు వస్తుంది, ఆ రాత్రంతా తిరుగుతుంది, తెల్లారేపటికి సూర్యుడు చూడడం మళ్ళీ గోవింది. ఎందుకని? దానికి భయం, ప్రకాశం అంటే భయం. ఏది దాని సహజ లక్షణమో అదే దాని భయ కారణం కూడా. అంతే. ఆ సూర్యప్రకాశం చూడగానే ఆ మలమలా మాడిపోతుంది, ఫినిష్డ్. ఒక రాత్రి అయిపోతే మిణుగురు పురుగులు గోవింది. దాని ఆయుర్దాయం ఎంతంటే కరెక్ట్గా 12 గంటలు. ఉడుతుంది, పెరుగుతుంది, రెక్కలు అల్లారుస్తుంది, వెలుగుతుంది, తెల్లారేపటికి గోవింద నారాయణ, అంతా పని అయిపోతుందని. మన మానవ జీవితం కూడా ఎలా ఉందయ్యా? ఆ మిణుగురు పురుగు. మనకు కూడా జ్ఞానం ఉంది. ఎంత ఉందయ్యా అంటే మిణుగురు పురుగు అంత. ఎంత కావాలి మనకి? బ్రహ్మం అనాలంటే సూర్యుడు అంత జ్ఞానం కావాలి, సూర్యుడు అంత ప్రకాశం కావాలి. ఎప్పుడు వస్తుంది? యథా వ్రజగోపికానాం, అనుక్షణము అదే స్మరించు, అదే మననం చెయ్యి, అదే భావంలో ఉండు, అదే నిర్ణయంలో ఉండు. అదే నిర్ణయంలో ఉంటే అదే నీవు. భావం తద్భవతి అను ప్రశ్నకి సూత్రములో సమాధానం అసంగుతున్నారు. వ్రజస్థానం అనగా రేపలలో నుండి గోపికల మనస్తత్వము సరిగా ఇట్లేయుడు. వారు తమ సమస్తమును శ్రీకృష్ణునికి అర్పించి నిరంతరము శ్రీకృష్ణునే స్మరణ చేయుతూ శ్రీకృష్ణుని మరచిన వేళ బాధనందుతును. శ్రీకృష్ణుడు ఉద్ధవుని ద్వారా గోపికలకు సందేశము పంపునప్పుడు గోపికలను గూర్చి ఉద్ధవునితో, గోపికలు తమ మనస్సును నాకు సమర్పించినారు, నేనే వారికి ప్రాణము, వారు నా కొరకై సమస్తమును త్యజించినారు. నీవే నా ప్రాణం అనేవాళ్ళు మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అంటాడు. ప్రేయసి ప్రియులున్నారనుకోండి, వివాహం కాకముందు అప్పుడు ఏమంటాడు? నువ్వే నా ప్రాణం అంటాడు. అది పెళ్ళైన తర్వాత నేనే నీ ప్రాణం, పార్టీ ఫెరాయించడం. అర్థమైందండి? నేనే నీ పెళ్ళైన తర్వాత ఏమైపోయి ఉంటుంది? నువ్వే ప్రాణం, నా ప్రాణంగా, నేనే నీ ప్రాణంగా మారి. ఇప్పుడు ఏమైపోయినప్పుడు అక్కడ స్వార్థం వచ్చింది. రహితార్థం పరార్థం ఉండవలసిన చోట స్వార్థం చోటు చేసి అప్పుడు ఏమైపోయింది? ఇద్దరు వేరు అయిపోయి ప్రాణ సమానంగా ప్రేమించాలని ఈవిడ అంటుందండి. ఆయన ప్రాణం పోయేటప్పుడు మరి ఈవిడ ఎక్కడ ఉంది? ఉందా లేదు? ఇప్పుడు ఈవిడే మరి ఆయనతో పాటు అడాలిగా, ఎందుకు అడలేదు? ప్రాణ సమానం అన్నవగా బ్రతికినంత కాలం. పైగా ఆయన పేరు ఏమిటి? ప్రాణనాథుడు. గొప్ప గొప్ప పేరు పెట్టాలో చాలా విషయాలే. పుట్టినాథుడు కాదు ఆయన, ప్రాణనాథుడు అట. ప్రాణనాథుడు అయితే ఆయన ప్రాణం పోతే నీ ప్రాణం కూడా వెళ్ళాలి ఆయనతో పాటు. వెళ్ళలేదు. మరి ప్రాణనాథుడు సత్యమేనా? కాదు. కానీ గోపికలు అలా లేరట.
కృష్ణ నిర్యాణం కంటే ముందే మేము వెళ్ళిపోవాలని డైరెక్ట్గా చెప్పారు. కృష్ణ మాకు ఒక కోరిక ఉంది, ఎలా అయినా శరీరం పడిపోయేది, నీ శరీరం పడిపోయే లోపల మా శరీరాలన్నీ పడిపోయాయి. అందుకు సునామీ వచ్చి ద్వారక మునిగింది. నా ప్రణాళికలో అది కూడా భాగమే అని అంటాడు కృష్ణుడు. నిజానికి మహాభారత యుద్ధంలో ద్వారక మునిగిపోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. కానీ ఆ కోరిక ఎవరిది? గోపికలు. వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను విడిచి మేము ఉండలేవయ్యా, నువ్వే మా ప్రాణం, నీకోసం మేము సమస్తం త్యజించేశాం, మాకేం అక్కర్లేదు, ఒక కోరిక తెరుస్తావా అని అడుగుతాం. ఏమిటండి ఏమిటి అడుగుతారు? నీ శరీరం పడిపోయే లోపల మేము శరీర త్యాగం చేసేది. మరి ఇంతమంది శరీర త్యాగం ఎలా సాధ్యమవుతుంది? అందుకని పరమాత్మ ఆది దైవిక తాపాన్ని సంకల్పించింది. మామూలుగా మృత్యు ఆధ్యాత్మిక తాపం అండి, అది ఆది దైవిక తాపం కాదు, శరీరం ద్వారా వచ్చేది. కానీ మరి ఇంతమందికి ఒకేసారి ఆ కోరిక తీర్చడం ఎలా వీలైంది అంటే, ఆది దైవిక తాపాన్ని సృష్టించాడు. వెంటనే అరేబియా సముద్రం పొంగింది, ద్వారక మునిగి ఫినిష్డ్. తర్వాతే కృష్ణ నిర్యాణం అయింది, వారం తర్వాత అయింది. మరి ఇప్పుడు భక్తుల కోరిక తీర్చాడా తీర్చలేదా? అనాయాసేన మరణం. రాత్రి నిద్రపోయారట, తెల్లారేపటికి వెళ్ళిపోయింది, సముద్రం స్థాపితం అయిపోయింది. ఏవాళ్ళు లేనేది. వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు మధుర నుంచి ద్వారక ఎలా వెళ్ళారు? అలాగే ఇక్కడ పడుకున్నారు, అలా ద్వారకలో లేచారు. రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసాడు వాళ్ళందరినీ. ఎలాగా? పరమాత్మ సత్తాతో ఇక్కడ పడుకున్నాడట, అక్కడ లేచారు. సాధ్యమేనంటారు స్థూలంగా? అర్థమైందండి. కాబట్టి మహాకారణ స్థితిలో, ఏటి బ్రహ్మాండ మహాకారణ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మకు ఇది అసాధ్యము, ఇది సుసాధ్యం అనేది ఏముంది అక్కడ? లేవు కదా. అర్థమైందండి. అందుకని నువ్వు భగవంతుడిని ఏం కోరవచ్చయ్యా? నాయన నీ స్థితి నాకు ఇవ్వమని అడగవచ్చు. అది కోరిక కింద లెక్కేసుకోడు. నీకు నాకు భేదం లేదనే స్థితిని ఇవ్వవయ్యా అని భక్తుడు అడగవచ్చట పరమాత్మ. అర్థమైందండి. ఎందుకని? అది కోరిక కాదు కాబట్టి పరమాత్మ దృష్టిలో. పరమాత్మనే కోరటం కోరిక కాదు, ఎందుకని అది మోక్షం కాదు. నీవు పరమాత్మ అనే నిర్ణయం పొందకుండా, ఆ నిర్ణయాత్మక జ్ఞానం లేకుండా నీకు మోక్షం రాదు. కాబట్టి జ్ఞాన మార్గం ద్వారా నువ్వు వెళ్ళాలన్నా కూడా నువ్వు ఏ స్థితికి చేరాలి? నాకు పరమాత్మకి భేదం లేదు. భక్తి మార్గం ద్వారా వెళ్ళిన భక్తుడు కూడా ఏ స్థితికి చేరుతున్నాడు? యథా వ్రజ గోపికానా. నీ సమస్తాన్ని భగవంతుడి కోసం త్యజించవయ్యా. మనమేమంటున్నాం? ఏమండి, నీకోసం బిలవ జలాలు చేశాను, నీకోసం గంగలో నీళ్లు తెచ్చాను, నీకోసం ఏదేదో పాలు తెచ్చాను, లేకపోతే తుమ్మి పూలు తెచ్చాను, లేకపోతే ఆ తేనెటీగల ఎంగిలైనటువంటి తేనె తెచ్చాను, దూడ ఎంగిలైనటువంటి పాలు తెచ్చాను, ఇలా ఏమిటేమిటో చెప్తాం. పాలు వెరక్కొట్టి పెరుగు తెచ్చాను, లేకపోతే చేపల ఎంగిలైనటువంటి నీళ్లు తెచ్చాను, ఇలా ఏమిటేమిటో ఇదంతా అర్థం లేని గోవాలేదంతా. ఏం త్యజించావు నువ్వు? భగవంతుడి కోసం ఏం త్యజించావు? భక్తుడు అనేవాడు మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలని తనకు తాను, నేను భగవంతుడి కోసం ఏం త్యజించాను? ఏమన్నా మన దగ్గర ఒకసారి కళ్ళు మూసుకుని చూస్తే ఏమన్నా కనబడుతుంది? నీ బాల్యాన్ని త్యజించావా? నీ యవ్వనాన్ని త్యజించావా? త్యజించావా? నీ కౌమారాన్ని, నీ సంసారాన్ని, నీ కుటుంబాన్ని త్యజించావా? త్యజించావా? నీ సుఖ దుఃఖాలను త్యజించావా? నీ ద్వంద్వాలలో ఏ ద్వంద్వాన్ని త్యజించావు? ఏ ద్వంద్వాన్ని త్యజించావు? చూడండి, మరి ఏమీ త్యజించకుండా భక్తుడు ఎట్టవుతావు? ఎందుకని పూర్వం చెప్పాడు, యాగం అనే లక్షణం ఉంటేనే అది పరమ ప్రేమ అవుతుంది, అది పరమానందం అవుతుంది, అది అమృతం అవుతుంది, అది భక్తి అవుతుంది. యాగం అనే లక్షణం లేకపోతే, యాగము కరుణ దయ అనే దైవీ లక్షణాలు లేకపోతే అది భక్తి అవ్వదు. ఇంకో ఉదాహరణ ఉపమానం. ఒక ఆయన కాశీలో గంగా నదికి వెళ్ళాడు, స్నానం చేశాడు. గంగా నీళ్ళు తీసుకెళ్ళి విశ్వేశ్వరుడి దగ్గర పోయేలా అభిషేకానికి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే దారిలో ఒక గాడిద వెలవెల్లాడుతుంది దాహానికి. ఎండాకాలం గంగానది ఎక్కడో మరి కిందకి వెళ్ళిపోతుందిగా. గంగ అక్కడ కూడా ఫుల్గా ఏముండదండి, కిందకి వెళ్ళిపోతుంది ఎక్కడికో. మరి గంగా గాడిద వెళ్ళి తాగి వస్తుందా? దానికి ఎక్కడా నీళ్లు దొరకడం లేదు, అది వెలవెల్లాడి నేల మీద పడి కొట్టుకుంటుంది. ఇప్పుడు మరి నేనేం చేయాలి? చెంబుడు గంగ నీళ్ళు ఏం చేయాలి? విశ్వాసుడు అభిషేకాన్ని పట్టుకెళ్తాడు, గాడికి పోయి పెట్టాడు. విశ్వాసుడిగా పోస్తాను, గాడిది పోయింది అన్నాడు.
అప్పుడు ఏమైపోయింది? త్యాగం లేదు, కరుణ లేదు, దయ లేదు, దైవీ లక్షణాలు లేనటో పోదు. అక్కడికి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం ఏం చేస్తావు? అక్కడ రాయినే చూస్తావు. అంటే దైవాన్ని చూడవప్పుడు ఆ రాయినే చూస్తావు. రాయిని చూసేప్పుడు అది నీకు ఏం ప్రయోజనం వచ్చింది? స్పర్శ దర్శనం అని నానా కంగాళీ పడి పరిగెడతారని ఆ రోజు చూసే నేను. ఏమిటేమిటో లాగిపడేటివే వాళ్ళు. స్పర్శ సంగతి ఏమిటారు? వాడు లాగిపడేస్తుంటే గుండె పుచ్చు. అసలు శిరస్సు తగిలిందో చెయ్యి తగిలిందో చూడటంలా వాడు గోడ పట్టుకొని లాగడమే వాడి ఉద్యోగం. ఎందుకని అరగంటలో 2000 మందికి స్పర్శ దర్శనం. ఇదేం స్పర్శ దర్శనం అండి బాబు? వాడు లాగుతుంటే నువ్వు లాగద్దు నాయన, నేనేం ముట్టుకోను, నేను వెళ్తున్నాను, నువ్వు కంగారు పడక లాగొద్దు. వాడు గట్టిగా లాగితే గొడవ ఊడొచ్చింది అనుకోండి, పెద్ద సమస్య. స్పర్శ దర్శనం ఎవడు. కాబట్టి ఈ భక్తి, ఇది బాహ్య భక్తి. ఇదంతా ఇది లాభంలా. ఇది పరమాత్మ దగ్గర ఎందుకు కొరగాలి. ఇది కౌంట్లెస్. నేను అసలు లెక్క వేయడండి. ఇలా నువ్వు 1,00,000 సార్లు వేసినా ఆయనకేం లెక్కలేదు. ఇప్పుడు అక్కడే ఉన్న పురోహితుడు ఉన్నాడండి, అర్చకుడు ఉన్నాడండి, ఆయన ఎన్నిసార్లు వేసి ఉంటాడు? మరి ఆ లెక్కన ఆయనకి ఎప్పుడో మోక్షం వచ్చేసి ఉండాలి కదా. అడుగు ఆయన ఒకసారి, ఏమంటే మీకు ఈశ్వర దర్శనం అయిందా, మీకు మోక్షం వచ్చిందా అని అడగండి. ఆయన ఏమంటాడు? మనకు వస్తుందంటారా? ఎవరికో నూటికో కోటికో మహాభక్తులు అంటే ఇప్పుడు ఈయన కాదనేగా. అందుకని దీనికి ఏం చెప్పాడు? ఇప్పుడు నీకు పరమాత్మ దర్శనం కాలేదు, నువ్వు భక్తుడివి కావు. నీకు మోక్షం సిద్ధించలేదు, నువ్వు భక్తుడివి కావు. నువ్వు జ్ఞాని అన్నా భక్తుడు అన్నా రెండు ఒకటే. ఆ రెండింటికి లక్ష్యం ఏమిటి? మోక్షమే. రెండింటికి లక్ష్యం ఏంటి? భగవత్ ప్రాప్తి. ఆ పరమాత్మ దర్శనమే దాని యొక్క లక్ష్యం, వేరే ఇంకేం లేదు. కాబట్టి భక్తి మార్గం కంటే తక్కువని, జ్ఞాన మార్గం అంటే ఎక్కువని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదో పెద్ద గోల. వాళ్ళందరూ మహాభక్తులండి, మేము జ్ఞానులో అంటారు. ఈ గొడవ ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. జ్ఞానదేవుడు నామదేవుడు అని ఇద్దరున్నారు మహారాష్ట్రలో. ఆ జ్ఞానదేవుడు ఎప్పుడు ఆత్మవిచారణ, నేను ఆత్మస్వరూపు, నేను బ్రహ్మస్వరూపు. నామదేవుడు ఎప్పుడు నామం చెప్పిస్తుంటాడు, విఠల 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 విఠల. ఇద్దరు కలిసి వచ్చారు ఒకసారి. ఎవరి దగ్గరికి? తుకారాం గారి. ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చాల్సి వచ్చింది. ఎవరు గొప్ప తేల్చాలి? ఆయన కొండలు చేసేవాడు అనమాట తుకారాం గారు. ఆయన వృత్తి కొండలు అమ్ముకోవడం. సరే, ఆయన కొండ కాలిందో లేదో కర్రతో కొట్టి చూస్తారు. ఆ కర్రతో వచ్చిన వాళ్ళందరూ సన్యాసులందరూ నెత్తి మీద కొట్టి కొండ కాలిందో లేదో చెప్పేవాడు. ఈ కొండ సగం కాలింది, ఈ కొండ పావు కాలి, అసలు ఈ కొండ పచ్చి కొండ కాలలేదు. ఇలాగా సర్టిఫికెట్ ఇలా ఇచ్చాడనమాట. తీరా అక్కడ పీఠం మీద జ్ఞానదేవుడు నామదేవుడు ఇద్దరు కూర్చున్నారు. కింద కూర్చున్న భక్తులందరికీ కొడితే ఒప్పుకున్నారు. వీళ్ళకు కూడా కొట్టడానికి కర్ర పట్టుకొస్తాడు ఆయన తుకారాం. మాకు కూడా కొట్టి చూస్తావా అంటాడు జ్ఞానదేవుడు. కొట్టి చూసి, నువ్వు సగం కాలిన కొండ అంటాడు. ఎందుకని? నేననే అహం అక్కడ వదిలిపెట్టేవారు, మరి వదిలిపెట్టలేదు. నామదేవుడు కొట్టి చూస్తాడు, ఇది పర్వాలా, ముప్పావు కాలిన కొండ అంటాడు. అంటే ఎందుకంటే భగవత్ ప్రాప్తి కలగలేదు, పరమాత్మ దర్శనం కలగలేదు. భక్తుడే కానీ ఇంకా పరమాత్మ దర్శనం కలగలేదు కాబట్టి ముప్పావు కాలిన కొండ. పూర్తిగా కాలిన కొండ ఎవడైతే సర్వమును త్యజించాడు. కొండ అంటే అంతా ఖాళీగా ఉండాలి కానీ దాని నిండా నింపి పెడితే ఏం ప్రయోజనం? కాబట్టి కొండ యొక్క ఉపయోగం ఏమిటి? అంతా ఖాళీ చేస్తేనే. కాబట్టి చాలా జాగ్రత్తగా గోపికలు ఎటువంటి వారట? వారు తమ మనస్సును నాకు సమర్పించారు, నేనే వారికి ప్రాణం. వారు నా కొరకై సమస్తమును త్యజించినారు. భారతదేశంలో ఒకప్పుడు ఎటువంటి వాళ్ళు జీవించేవాళ్ళయ్యా అంటే, ఫలానా వారు ఎవరైతే ప్రాణ సమానంగా భావించి ఆరాధించిన వారు ఉన్నారో ఆయన లేరన్న మాట వింటే ప్రాణం వదిలేదు. అంతే, ఫినిష్డ్. ఒక మాట వింటే చాలట. ఆయన లేడండి అన్నాడండి, ఫినిష్డ్. అప్పుడే ఆ క్షణమే ప్రాణం. అలా ఇప్పుడు మన వాళ్ళు రాజకీయ నాయకులు పోతేనో, ఫేవరెట్ హీరో పోతేనో, భగవాన్ బాబా వారు వెళ్ళిపోతే కూడా కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు ఎందుకని వచ్చింది? వాళ్ళకి ఇప్పుడు ప్రాణనాథుడుగా భావించారు, ప్రాణంతో సమానంగా భావించారు. బాబావారు లేరా, వెళ్ళిపోయారా, హా అన్నాడు పోయి. ఎందుకని? ప్రాణంతో సమానంగా భావించాడు. గోపికలు లాంటి వాళ్ళు. మరి వాళ్ళకి ముక్తి లభిస్తారా? అలా లభిస్తుంది. ఎందుకంటే నేను సర్వాన్ని జయించాడు కాబట్టి. మనం అందరం కఠిన చిత్తులం, బాబావారు వెళ్ళిపోయినా ఇంకా మిగిలిపోయాడు అని చెప్పి ఉండుట ఈ సందర్భమును గమనింపదగి ఉన్నది. కోటిలో గోపికలు మహోన్నత స్థానం అలంకరించినటు వలనని నారదుడు దాని దృష్టాంతముగా చెప్పాడు. కాపి మాహాత్మ్య జ్ఞాన విస్మృత్య అపవాద. 22వ సూత్రం. రాపి నమాహాత్మ్య జ్ఞాన విస్మృత్య అపవాద. గోపికలకు శ్రీకృష్ణుని యందు పరమ ప్రేమ ఉన్నప్పటికీ తథాపి
వారి యొక్క మహిమను కానీ వారు సాక్షాత్ భగవంతుడే అను భావన కానీ ఎన్నడూనూ మరువలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భక్తుడు ఎప్పుడూ కూడా నేను భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను అని తలబడట. అలా తలిచేవాడు భక్తుడు కాదు. ఒడుకలు ఎందుకు ఉన్నతమైనటువంటి మహాత్ములట వాళ్ళు? ఎందుకనంటే వాళ్ళు శ్రీకృష్ణుని కంటే వేరుగా లేరు ఎప్పుడు. కానీ వాళ్ళలో భక్తి లేదా? ఓ బోడు భక్తులు. అంటే వ్యవహారంలో ఆచరణలో ఎంతైనా భక్తి ఉండవచ్చు, కానీ అంతరంలో ఎలా ఉండాలి? నాకు పరమాత్మకు భేదం లేదనే జ్ఞానం. కాబట్టి భక్తుని యొక్క వ్యవహారం ఎలా ఉండాలట? అంతరమునందు భగవంతునికి నాకు అభేదము అనేటటువంటి జ్ఞానం ఉండాలి. బహిర్ముఖంలో వేద భక్తి మార్గాలు ఎన్నైనా ఆచరించవచ్చు. అందుకని ఆ హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదుడిని, నువ్వు భగవన్నామస్మరణ ఎప్పుడు చేస్తావు? భగవంతుని ఎప్పుడు? హాస లీలా విలాదులను తినుచున్ త్రావుచున్ కుడుచుచున్ ఆటలందు పాటలందు లీల కేళి సల్లాపములందు, మాట్లాడడంలో కానీ ఆటలలో కానీ సల్లాపములు ఎవరితో మాట్లాడినా కానీ నాతో నేను మాట్లాడుకున్నా కానీ కలయందు మెలకువందు ఇది అది అననేల సర్వకాల సర్వావస్థలయందు ఆ వెన్నుని మరువజాల. ఎవడండి వెన్నుడు? నీ వెన్నులో ఉన్నాడు. ఆ వెన్నుడు అనే వేరు అందుకు పెట్టాం. మనం అందరికీ వెన్ను వెత్తిబ్రే ఉందా లేదా? వెన్ను ఉందా లేదా? ఆ వెన్నులో ఉన్నాట పరమాత్మ. మరి మనం ఎక్కడ చదువుతున్నాం? ఏమో ఎక్కడ చదువుతున్నా అర్థమైందండి. ఆ వెన్నుని మరువజాల, అలా గుర్తించాలట పరమాత్మ. నీ లోపలే ఉన్నాడు పరమాత్మ, నీలో జీవరూపంలో ఉన్నాడు, అంతటా పరమాత్మ రూపంలో. ఇందులో ఉన్న జీవాత్మైనా అంతటా ఉన్న పరమాత్మైనా ప్రకాశ రూపంలో ఒకటే కదా, వేరువేరుగా ఎక్కడ ఉన్నారు? సద్రూపంలో ఒకటే కదా. ఆయన ఎంత సత్యమో ఈ వీడు అంతే సత్యం. కాకపోతే వీడికి కొండలు కావాలి, ఆయనకి అక్కర్లేదు. ఆయనకి బ్రహ్మాండమే ఒక కొండ, వీడికి శరీరమే ఒక కొండ. వీడి కొండ చిన్నది, ఆయన కొండ పెద్దది. ఇప్పుడు ఇంతకీ ఇన్ని కొండలన్నీ ఎందులో ఉన్నాయి? బ్రహ్మాండం అనే కొండలో ఉన్నాయి. పెద్ద కొండలో చిన్న కొండలు ఉన్నాయి. ఇప్పుడు కొండ పుట్టడం ఏమిటో, కొండ పోవడం ఏమిటో? కొండ పుట్టడం, కొండకి ఎక్కడైనా పుట్టడం పోవడం ఉంది అయ్యా. కొండలో ఉన్న ఖాళీ బయట ఉన్న ఖాళీతో కలిసిపోయిందట. ఇప్పుడు కొండ పోయిందన్నట్టు. కొండ పోవడం ఏమిటి? కొండను పగలేసామండి. పగలేసి ఏమిటైంది? కొండ లోపల ఉన్న ఆకాశం కొండ బయట ఉన్న ఆకాశంతో కలిసిపోయింది. దాన్ని మరణం అనే అందామా? సరే, కొన్ని బయట ఉన్న ఆకాశాన్ని కొండలో ఉన్న ఆకాశంలో పెట్టామంట, అదేమో పుట్టడం. దాని అంటే ఏమిటి? బయట ఉన్న ఆకాశాన్ని కొండలో పెట్టాట. పెడితే ఏమైంది? ఇప్పుడు కొండ పుట్టింది. అంటే మనం పుట్టడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్న ఆకాశం ఉందా లేదా? ఉండబట్టేగా నువ్వు అక్కడ పుట్టావు. ఆ ఆకాశాన్ని నీలో ఎముడ్చుకున్నాడు. 9 నెలలు వీడు చేసిన ఉద్యోగం ఏమిట్రా బాబు అంటే ఇదే. లోపల నుండి ఏమిటి చేశాడరా అంటే ఆ బయట ఉన్న ఆకాశాన్ని ఈ కొండ లోపల పెట్టే పని చేశాడు. 9 నెలలు లోపల బాగా ఆకాశం స్థిరపడింది అన్నాక పుట్టాడట. పుట్టి ఏం తెలుసుకున్నట్ట? ఆ బయట ఉన్న ఆకాశమే లోపల ఉన్న ఆకాశం, లోపల ఉన్న ఆకాశం ఆ బయట ఉన్న ఆకాశం అని తెలుసుకున్నాడు. అంటే దీనికి ఇప్పుడు ఏ బ్రహ్మపాల కష్టాలు పడాలంటావు? మామూలుగా ఏమంటారు? అమ్మవారి బ్రహ్మ విద్య అండి, మన వల్ల ఏ పని కాదు, అది చాలా కష్టం అండి అంటారా లేదా? ఇప్పుడు కొండ తన బయట ఉన్న ఆకాశాన్ని తన లోపల ఉన్న ఆకాశాన్ని ఒకటే అని తెలుసుకోవడానికి దానికి వచ్చిన కష్టమేమి? పుట్టకముందు తల్లి గర్భంలో కూడా అదేగా చేసావు. ఏమిటి చేసావు? తల్లి గర్భంలో ఉన్న ఆకాశాన్ని తనలో ఇముడ్చుకున్నట్ట. ఒక్కొక్క కణం పోగు చేసుకుని సప్తధాతువులు కూర్చి ఆ లోపల ఆకాశాన్ని ఏర్పరచుకోవచ్చు. ఆ లోపల ఆకాశం వికాసం పొందడానికి అవకాశం లేకపోయాడు, అందుకని బయటపడ్డాడు. బయటపడి నేను పుట్టాను అని ఏడ్చాడు. కొండ పుట్టిందండి. అప్పుడు కొండ పుట్టితే ఏమిటైంది? ఇప్పుడు బయట ఆకాశం లేదా, లోపల ఆకాశం లేదా? అక్కడే బయట ఆకాశం ఉంది, ఇక్కడ కూడా బయట అదే ఆకాశం. అక్కడ లోపల కొండ లోపల ఏ ఆకాశం ఉంది, ఇక్కడ కూడా కొండ లోపల ఆకాశం. ఇంతకీ మన తెలివంతా ఏమిటంటే కొండ లోపల ఉన్న ఆకాశం కొండ బయట ఉన్న ఆకాశం ఒకటేనని తేల్చడానికి బుర్ర బద్దలు కొట్టింది. దానికి 4 వేదాలు చదవాల్సిందే, సత్శాస్త్రాలు చదవాల్సిందే, 108 ఉపనిషత్తులు చదవాల్సిందే, 555 బ్రహ్మసూత్రాలు చదవాల్సిందే, 700 శ్లోకాల భగవద్గీత కంఠత అప్పచెప్పాల్సిందే. లాభం లేదు. భగవద్గీత రాదా అయితే నీకు మోక్షం లేదంట. బా ఊరే మోక్షం అనేది ఎంత సులభమయ్యా.
ఆయన నీ బయట ఉన్న ఆకాశము నీ లోపల ఉన్న ఆకాశం రెండు ఒకటే రకం. ఓ బ్రహ్మైవ నా పరహ అంటే మోక్షమేనండి. శంకర్లు ఎంత తేలిగ్గా తేల్చేసాడు. అద్వైతం అంటే ఇదే. అందుకని ఉన్నది పరమాత్మేరా బాబు, నువ్వు లేవని ఒప్పుకుంటే ఏ గొడవ ఉంది? అసలు కొండ లేదంటే గొడవ ఏముంది? ఇప్పుడు అక్కడ కొండ లేదంటే ఉన్న ఆకాశం ఉన్నట్టుగానే ఉంది కదండి. కొండ లేదని చెప్పడానికి ఇప్పుడు ఏం తెలివి కావాలి నీకు? ఎత్తి పగలేస్తే కానీ నేను ఒప్పుకోనండి అన్నట్టు ద్వైతవాది. మీరు కొండలో ఉన్న ఆకాశం కొండ బయట ఉన్న ఆకాశం ఒకటేనని చెప్పడానికి వివేకం సరిపోతుంది కదా. కొండ పగలేయడం ఉంది దానికి? నో నో నో, నువ్వు కొండ పగలేయాల్సిందే, వైకుంఠానికి ఆకాశం వెళ్ళాల్సిందే. అర్థం ఉన్నాయని సూక్ష్మ శరీరం అంటే ఆకాశమే, వేరే ఏముంది? మనస్సు అనేది ఎందులో ఉందండి? ఆకాశ పంచకంలోనే కదా ఉంది. మరి ఇప్పుడు ఏమిటైంది? ఆకాశం ఆకాశంలో కలిసిపోయిందట, అంతే. ఏమిటండి నీ కుంభక యోగం అన్నాడు. ఓ జీవితకాలం అభ్యసించాడు కుంభక యోగం. ఒక ఆయన గుహలో కూర్చొని నా బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళాట. నేను ఒక 60 సంవత్సరాల నుంచి నేను గుహలో కూర్చొని వాయుభక్షణం చేసి కుంభక యోగాన్ని సిద్ధింపజేసుకున్నానండి. నేను సంవత్సరానికి ఒక్కసారే శ్వాసిస్తాను అన్నాడు. అయితే ఏమిటి అన్నాడు. అయితే ఏమిటంటారేమిటి? సంవత్సరానికి ఒకసారి మీరు నాకెందుకు అవసరం ఏముంది? నాకు అవసరం లేదన్నాడు. అదేమిటి? కుంభక యోగంతో మోక్షం వస్తున్నాడు. ఏమిటి తెలుసుకున్నాడు కుంభక యోగం ద్వారా? లోపల ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం ఒకటైనా తెలుసుకున్నాడు. గాలి పీల్చుకోకపోతే నీకు లోపల ఉన్న ఆకాశం తెలుస్తుందండి. ఆకాశంలోనేగా వాయు సంచారం జరుగుతోంది, లేకపోతే వాయు సంచారం జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి వాయు సంచారం ఎక్కడ జరుగుతుంది? ఆకాశంలో జరుగుతుంది. లోపల ఏ ఆకాశం ఉందో కళ్ళు తెరిచి చూసినా కూడా బయట కూడా ఆ ఆకాశమే, ఆ వాయువే, వేరే ఏమీ లేదు. ఈ సత్యం తెలుసుకోవడానికి గాలి బిగించి కూర్చోడం ఎందుకండి? అసలు తెలివి వాడొచ్చుగా, ప్రజ్ఞను వాడొచ్చుగా, చైతన్యాన్ని వాడొచ్చుగా. తెలివితో చూస్తే తేలిగ్గా రెప్పపాట్లు అర్థమైపోయింది ఉన్న బ్రహ్మం ఒకటేనే, అది బ్రహ్మమేనని. మళ్ళీ ఒకటే అంటావే, అది బ్రహ్మమే, అది ఆత్మ పదార్థమే, మనది బ్రహ్మ పదార్థమే. నువ్వు పదార్థంగా చెప్పినా అది బ్రహ్మమే, శక్తిగా చెప్పినా కూడా అది బ్రహ్మమే, విషయంగా చెప్పినా కూడా అది బ్రహ్మమే. అదీను బ్రహ్మమే, ఇదీను బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అన్నవాడికి మోక్షం ఎంతసేపట్లో వచ్చిందట? రేపపాటే యతక్షణమే. కానీ అలా ఉండాలట. అంటే సరిపోతుందా? అర్థమైందండి? ఉండడం రావాలట. అందుకని సాధన చేయవలసి వస్తుంది. ఉండడానికే సాధనలని. కాబట్టి తత్రాపి నా మాహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాద. నేను భక్తుడిని కదా అని జ్ఞానాన్ని విస్మృతి చేయకూడదు. నువ్వు భక్తిని ఆచరిస్తున్నావు కానీ అంతరంలో ఉన్న జ్ఞానాన్ని విస్మృతి మరిచిపోయావు. అప్పుడేమైంది? బాహ్య భక్తి. అంతరంలో జ్ఞానం ఉండాలి, ఆచరణలో భక్తి ఉండాలి. అంటే సాధన చేసేటప్పుడు అది భక్తిగానే కనబడుతుంది, నో డౌట్. జ్ఞానానికి వచ్చినాక సాధనతో పని లేదు, ఎందుకని ఇంద్రియాలతో పని లేదు. కాబట్టి ఆ గోపికలందరూ కూడా వాళ్ళు ఏం చేయలేదండి. మరి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కృష్ణుడికి మాకు భేదం లేదు అని ఉన్నారట. ఉండి వాళ్ళ పనులన్నీ వాడు చేశారు. వాళ్ళ అత్తగారికి కనబడలేదా? వాళ్ళ పనులు, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చలేదా? పిల్లల్ని పెంచలేదా? గోవుల్ని పెంచలేదా? వాళ్ళ జీవితం వాళ్ళు జీవించలేదా? అన్ని పనులు చేశారట. కానీ వాళ్ళు ఏం మర్చిపోలేదట? మాకు కృష్ణుడికి భేదం లేదు అన్నది మరుపుకు రా. గోపికలకు శ్రీకృష్ణుని యందు పరమ ప్రేమ ఉన్నప్పటికీ వారి యొక్క మహిమను గాని, వారు సాక్షాత్తు భగవంతుడే అయి ఉన్నారన్న భావనను గాని నడును మరువలేదు. గోపికలు తమ సమస్తమును శ్రీకృష్ణునికి అర్పణ చేసి వారి యందు అత్యంత ప్రేమ కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని యొక్క మాహాత్మ్య జ్ఞాన విస్మృతి వారిలో కలుగలేదు. పరమాత్మని తక్కువ చేసి చూడడం కానీ వాళ్ళని తక్కువ చేసుకోవడం కానీ, ఈ రెండు పనులు వారు చేయడం. భక్తుడు ఎప్పుడు తనను తాను ఆత్మన్యూనతాభావంలో పడిపోడట. ఎందుకని? పరమాత్మకి నాకు భేదం లేదంటే నేను ఆత్మన్యూనతలో పడేది. నా భక్తుడు అనేవాడికి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, మళ్ళీ ఎవరో వచ్చి బాగా గాలి కొడితే పంపు కొడితే లాగా ఆత్మవిశ్వాసం పెరగడం, కాంప్లెక్స్, అదేంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇత్యాది గట్రాలు ఏం గొడవలు వాడికి ఏముండవు. వాడికి ఏం మానసిక వ్యాధులు ఉండవు. ఎందుకని? సాక్షాత్ ఉత్తముడైనటువంటి పరమాత్మతో బ్రహ్మముతో ఏకత్వ సిద్ధిని భావిస్తున్నాడు. కాబట్టి సరే, ఈయన భావించాడు కదా అని పరమాత్మని ఏమైనా ఈయన స్థాయికి దించేసాడా? వాళ్ళ స్థాయికి పరమాత్మనేం దించలేదు. కృష్ణ పరమాత్మ మాకంటే తక్కువ వాడు, మాకంటే ఎక్కువ వాడు, ఈ దృష్టితో చెప్పలా వాళ్ళు.
అని పరమాత్మ యొక్క మాహాత్మ్యాన్ని కూడా వాళ్ళేమి విస్మృతి మరువలేదు. శ్రీకృష్ణునితో కలిసిమెలిసి ఉన్నప్పటికీ అతడు సాక్షాత్ త్రిలోకనాథుడకు భగవంతుడే శ్రీకృష్ణుడను జ్ఞానము వారిలో రూఢి అయి ఉండేది. రెండు జ్ఞానాలు ఉంటాయి. ఒకటేమిటి? పరమాత్మ ఎల్లప్పుడూ సత్యం, పరమాత్మ ఎప్పుడూ పరమాత్మే. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పరమాత్మ ఎప్పుడూ పరమాత్మే. నీవు తెలుసుకున్నంత మాత్రాన పరమాత్మ యొక్క విలువ పెరిగిపోలేదు, నువ్వు మరిచిపోయినంత మాత్రాన పరమాత్మ యొక్క విలువ పడిపోలేదు. నేను సూర్యుడు ఉన్నాడని గుర్తించనండి అన్నట్టు ఒకడు. ఇప్పుడు ఏమిటైంది సూర్యుడికి? నువ్వు గుర్తిస్తే అంట, నువ్వు గుర్తించకపోతే. అలాగే దేవుడు లేడనే వాళ్ళందరూ కూడా సంశయవాదులని ఈ మధ్య ఒకడు పుట్టారట. వాడికి ఏమిటట? ఉన్నాడో లేడో అని సంశయం పోలేదు. జీవితం అంతా వెతుకుతూనే ఉన్నట్ట, కానీ ఏం చేయలేదట? ఉన్నాడో లేడో నిర్ణయం చేయడానికి ఆధారం లభించలేదు. ఉన్నాడంటానికి ఆధారం లేదట, లేడంటానికి ఆధారం లేదు. వీడు సంశయవాదులు. ఈ మధ్య మన ఒక ఆయన, ఓ మహానుభావుడు ప్రసంగించాడు. ఆయనకి 70 ఏళ్ళు జీవితానుభవం బోల్డుంది, రాష్ట్రాలు పరిపాలించాడు, పెద్ద స్థాయిలో ఉద్యోగం చేశాడు. ఓ పెద్ద వేదిక మీద, పండితులున్న వేదిక మీద చెప్తున్నాడు, నేను నా జీవితం అంతా పరిశీలించి సంశయవాదిగా నిర్ణయించుకున్నాను. ఏమిటండి సంశయవాదం అని అడిగాడు. దేవుడు ఉన్నాడంటానికి నాకు ఆధారం కనపడలేదు, దేవుడు లేడంటానికి ఆధారం కనపడలేదు, కాబట్టి నేను సంశయవాదిని. నేను నాస్తికవాదిని కాదు, ఆస్తికవాదిని కాదు, నేను సంశయవాదిని. సంశయాత్మో వినశ్యతి. ఆ సంశయంలోనే నీ వినాశనం కూడా ఉంది. భక్తుడికి ఇటువంటి సంశయాలు ఏమి ఉండవు. ఉన్నాడా లేడా అని పరీక్షించవలసిన అగత్యం వస్తే వాడు భక్తుడు కాడు. వాడికి ఎప్పుడూ ఉన్నాడు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా సూర్యుడు ఎట్లా అయితే ఉన్నాడో అలాగే నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు దర్శించినా దర్శించకపోయినా, నీకు అనుభవ జ్ఞానం ఉన్నా లేకపోయినా పరమాత్మ ఎప్పుడూ ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడూ పరమాత్మే. ఆయన మాహాత్మ్యం నీ కోసం ఇంచుక కూడా తగ్గలేదు. నువ్వు తెలుసుకోవడం చేత ఆయన మహత్యం ఏమి ఇంచుక పెరగలేదు. బ్రహ్మం ఎప్పుడూ బ్రహ్మమే. అతడు సాక్షాత్తు నారాయణుడే అని విశ్వసించి, వాడు సశరీరంగా ఉన్నప్పుడు వీళ్ళు సశరీరంగానే ఉన్నారు, శ్రీకృష్ణుడు సశరీరంగానే ఉన్నారు. ఆయన వాళ్ళ మధ్యలోనే వాళ్ళ పాలు పెరుగు అన్ని హరించాడు, వెన్న హరించాడు, వాళ్ళ మనసుల్ని హరించాడు, వాళ్ళ చిత్తాన్ని హరించాడు, వాళ్ళకి లేనిపోని గొడవలన్నీ పెట్టాడు, తగాదాలు పెట్టాడా లేదా? ఇక్కడ తింటాం అక్కడ రాయటం, అక్కడ తింటాం ఇక్కడ రాయటం, అత్త తిన్నదని కోడలు తగాదా పడ్డం, కోడలు తిన్నదని అత్త తగాదా పడ్డం, ఇలాంటి గొడవలన్నీ బాల్య లీలల్లో చేశాడా చేయలేదా? అప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారట? సాక్షాత్తు పరమాత్మ నారాయణ స్వరూపుడు అనే భావించారు, కానీ బాలుడని భావించలేదు. బాలుడని భావిస్తే గోవర్ధనగిరి ఎత్తితే దాని కిందకి రమ్మంటే బరబరా ఎలా పరిగెట్టారు? మరి ఇక్కడ పడితే వర్షమే పడుతుందండి, అక్కడ ఏకంగా పర్వతమే మీద ఇక్కడ పడితే వడగళ్ళ వానండి, వడగళ్ళ తగిలితే ఏమిటవుతుంది? పెద్ద ప్రాణం ఏం పోదు కదా. కానీ వడగళ్ళ వాన పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయని గోవర్ధనగిరి ఎత్తాడు. ఇది మరీ అని చూడండి, బయట రాళ్ల వాన పడుతుందని పెద్ద కొండను ఎత్తాడు. కొండ కిందకి రండి మీరు ప్రశాంతంగా. వారం రోజులు పాడాలి, వాన కురుస్తూనే ఉందంటే వారం రోజులు వీళ్ళు దీని కింద ప్రశాంతంగా ఉన్నారు. ఏకంగా పెద్ద పర్వతం పడితే ఒకేసారి సమూలంగా వెళ్ళిపోవడమే. కానీ మరి వాళ్ళకేమీ సందేహం రాలేదు, ఏ సంశయం రాలేదు. వాళ్ళు సంశయవాదులు కాదు. ఒప్పికలు కానీ రేపల్లెవాసులు కానీ వాళ్ళెవరు కూడా నిజభక్తులు, వాళ్ళకి సంశయమే లేదు. బాలుడనే దృష్టి వాళ్ళకి లేదు. వాళ్ళు సాక్షాత్తు నారాయణుడే. భగవంతుడు తలుచుకుంటే కొండ ఏమిటండి? భూమిని తిప్పగలిగిన శక్తి కలిగి ఉన్నవాడికి, బ్రహ్మాండాన్ని తిప్పగలిగినటువంటి శక్తి ఉన్నవాడికి కొండ లేపడం పెద్ద వింతే ఉంది. మానవ మాత్రలు అంటే దాన్ని కష్టం అనుకుంటాడు, కానీ పరమాత్మకి అన్నీ సుసాధ్యమే, అసాధ్యమేమి లేదు. గోపికల యొక్క ఇట్టి మనస్తత్వం అనే తెలుపు ప్రమాణములు భాగవతమునందు ఎనియో కలవు. గోపికల దృష్టి యందు శ్రీకృష్ణుడు మానవ మాత్రుడు కాదు, సాక్షాత్తు సచ్చిదానంద పరమాత్మయే. కావున భగవన్ మాహాత్మ్య విస్మృతి వారి యందు లేదు. ఆ స్మృతి దృఢంగా ఉంది. ఎందువల్ల? స్మృతి దృఢంగా ఉంటే విస్మృతి ఉండదు. మానవ జీవితంలో రెండు సమస్యలు. ఒకటేమిటి? స్మృతి. అది వృత్తే. సంకల్ప వికల్ప విపర్యయ స్మృతి నిద్ర. ఇందులో ఏది బలంగా ఉండాలి? స్మృతి బలంగా ఉండాలి. ఉంటే విస్మృతి ఉండదు. మీరు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఉన్నాయా లేవా? ఎందుకు గుర్తున్నాయి? స్మృతి పథంలో ఉన్నాయి కాబట్టి, ఆ స్మృతి అనే వృత్తిలోకి అవి చేరినాయి కాబట్టి
ఇప్పుడు కూడా వాటిని మనం గుర్తు తెచ్చుకోగలుగుతున్నాం, లేకపోతే మర్చిపోతాం. అలా ఎన్నో మర్చిపోయిన సంఘటనలు లేవా? అవన్నీ పోయినాయి, అవి స్మృతి అనే వృత్తిలోకి చేరలేదు. కాబట్టి నీ బుద్ధికి రెండు పనులు ఉన్నాయి. ఏమిటది? స్మృతి, దాంట్లో నుంచి తేవడం, మళ్ళీ దాంట్లోకి పంపడం. అవసరమైన కళ అంటే ఏమిటయ్యా? ఈ స్మృతి అనే వృత్తిని పూరించడమే కళ. ప్రతిరోజు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ కళ కన్నామండి, అందులో మనం అన్నీ గుర్తుపెట్టుకుంటామా? అన్నీ గుర్తుపెట్టుకోం, అన్నీ ఎగిరిపోతాయి. అది ఆ చివరదో ఏ చివరదో, నిద్రలోకి వెళ్ళే ముందో నిద్రలోంచి బయటకు వచ్చేదో, అది ఒకటే గుర్తుంటుంది. అది ఎందుకు గుర్తుంది? స్మృతి అనే వృత్తిలోకి చేరింది. మర్నాడు కూడా మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత అది దాని బ్రతికున్నంతకాలం అది వస్తుంది. దానిలో చైతన్య స్పర్శ కలిగి నీకు భ్రాంతి, విషయ భ్రాంతి ఉన్నంతకాలం ఆ కళ వస్తుంది. కళ సాయంత్రం పోయిందనుకోండి, స్మృతి విస్మృతి అయింది. కాబట్టి మనలో రెండు జరగాలట. ఒకటేమిటి? నేను జీవాత్మనే అనే స్మృతి ఏమో విస్మృతి అవ్వాలి, నేను పరమాత్మనే అనే స్మృతి ఏమో మేలుకోవాలి. అందుకు ఇచ్చట భగవంతుడు ఆ స్మృతి అనే జ్ఞానాన్ని. స్మృతి కూడా జ్ఞానంలో భాగమే. కాబట్టి ఆ స్మృతిని ఎటు వాడాలట? నేను పరమాత్మనే అనేటటువంటి స్మృతి యందు నిలిచి ఉండాలట. అలాగే నేను జీవాత్మని అనేటటువంటిది విస్మృతి చెయ్యాలట. ఈ చేసేటప్పుడు పరమాత్మ యొక్క మహత్యాన్ని తగ్గించకూడదట. ఆ బ్రహ్మము కూడా నాలాంటి వాడే, నాలాంటి కొండే అన్నదట. ఒక కొండ వెళ్ళి బ్రహ్మగారితో ఏమన్నట? నువ్వు కూడా నాలాంటి కొండే అన్నావు. తగ్గిపోవాలి మరి. భగవాన్ బాబావారు మనలాంటి శరీరమని ధరించి ఉండవచ్చేమో కానీ మనం ఆయన ఒకటేనా అన్నాం అనుకోండి, ఎవరైనా ఏమంటారు? మనంత పిచ్చివాడు ఎవడలేదు అనడానికి నీకు ధైర్యం సరిపోవాలి అసలు. ముందు జ్ఞానస్వరూపంగా, బ్రహ్మస్వరూపంగా, పరబ్రహ్మస్వరూపంగా, భగవంతుడుగా ఒకటే, పరమాత్మగా ఒకటే, జీవాత్మగా వేరు వేరు భిన్నం. అందుకని గురువుగారు నాలాగానే ఉన్నాడు, నాలాగా రెండు కాళ్ళు రెండు చేతులే ఉన్నాయి, ఓ తలకాయే ఉంది అంటే లాభం లేదండి. ఆయన నాలాగే తినుతున్నాడు, త్రాగుతున్నాడు, నిద్రించుతున్నాడు, మేల్కొనుతున్నాడు. కాబట్టి గురువుగారికి నాకు భేదం లేదని అన్నావా, పాప కొల్లేరైపోతుందిరా బాబు. ఎందుకని? ఆయన మహాత్మ్యం తగ్గిపోతుంది. నువ్వు ఎదగడానికి ఉపయోగపడవలసింది ఆయన తగ్గించడానికి ఉపయోగపెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? చాలామంది జీవితంలో ఈ పొరపాటు చేస్తారండి. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాడు, మనం ఏదైనా కూడా మనం గొప్ప నిరూపించుకోవాలంటే ఏం చేస్తాం? వాడిని తగ్గించేస్తాం. మనం పెరిగితే సరిపోతుంది, కానీ మనం పెరగకుండా ఏం చేసాం? వాడి విలువ తగ్గింది. కాబట్టి ఇది కుచిత బుద్ధి. దీని ఏమంటారండి? దీన్ని కుచిత బుద్ధి అంటే ఎదుటివాడిని తక్కువ చేసి చూడడం, చులకనగా చూడడం. అటువంటి పద్ధతి సరే ఇది కాదు. అది ఏమంటారు? కుజనులు. వాళ్ళందరూ ఎవరండి? కుజనులు. సుజనులై ఉండాలి. భక్తుడు ఎప్పుడు ఎలా ఉండాలట? సుజనుడై ఉండాలట. అంతేగాని ఎదురువారిలోని గుణదోషాలను ఎంచేవాడు భక్తుడు కాదు. గుణదోషాలను ఎంచాడంటే వాడిలో భక్తి లేనట్టే. మన జీవితం మొత్తం మీద ఎవరి మీదైనా మనకి కంప్లైంట్ ఉందా లేదా అని ప్రతిరోజు పరిశీలించుకోవాలి. ఉంటుందా లేదా? ఇద్దరండి పాలవాడు 2 ప్యాకెట్లు ఇమ్మంటే 1 ప్యాకెట్ ఇచ్చేది, అది కూడా వాడేమన్నా. 3 తోటకూర కట్టలు ఇమ్మంటే 2 ఇచ్చేది. మన దగ్గర ఎన్ని కంప్లైంట్లు? అర్థం ఉంది ఏమైనా? వాడు ఏమిటోనని ఎండాకాలం కరెంటు తీసేది, ఏం గవర్నమెంట్ అండి, నాకు అర్థం కాదు. ఎవరి మీదనే ఈవిడి కంప్లైంట్ లేదు ఇప్పుడు? అందరి మీద ఉంది వాడి కంప్లైంట్. అసలు వాస్తవానికి మాట్లాడితే వాడే కుజనుడు. కాబట్టి నీకెందుకు అందరి మీద కంప్లైంట్? కుజనుడు, నువ్వు సుజనుడు కాదు. సరేనండి. కాబట్టి అందుకని భక్తుడు మొట్టమొదటి ఎలా మారాలట? నో కంప్లైంట్ ఎటాలా. అటా పరమాత్మ ఉండే ఏమిటండి కంప్లైంట్? నాకు అర్థం కాదు. ఎండ వస్తే ఎండ కంప్లైంట్, వాన వస్తే వాన కంప్లైంట్, చలి వస్తే చలి కంప్లైంట్. రెడీ గోలపాడు. కానీ నువ్వేం చేయమంటావు ఇప్పుడు? ఆ 3 కాలాలు వాడికి పనికిరావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సమశీతోష్ణం ఉండాలి. సమశీతోష్ణం అంటే పంటలు అట్టా పడతాయి, భోజనం ఎక్కడే చూస్తుంది, వస్తుందా? కాదు కదా. మరి 3 కాలాలు ఉండాలి కదా. మరి ఉంటేనే కదా సృష్టి సజావుగా ఉండేది. మరి సృష్టి ధర్మాన్ని అనుసరించి నువ్వు ఉండాలా, నిన్ను అనుసరించి సృష్టి ఉండాలా? ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సమశీతోష్ణ వాతావరణంలో కూడా పండే పంటలు ఉంటాయండి. కొన్ని ప్రాంతాలు భూమండలం మీద ఎప్పుడు అవి సమశీతోష్ణంగా ఉంటాయండి. అటు ఎండా కాదు, ఇటు శాంతం వాన కాదు, అటు శాంతం చలి కాదు. కొన్ని ప్రాంతాలు హిల్ వ్యూ, కొండపైన ఊటీ ఉందనుకోండి, ఏమంటారు అని హిల్ స్టేషన్స్ అంటారు. అక్కడ పొద్దున పూట ఎండ ఉండదు, మధ్యాహ్నం వర్షం వస్తుంది, రాత్రికి తెలుస్తుంది.
ఒకరోజే 3 సీజన్లు మారతాయి అన్నమాట. అక్కడ కూడా కొన్ని పండుతాయి. అవి తింటే మిగిలిన చోట అటువంటి వాతావరణం ఉండదు కదా, అవి అనారోగ్యాన్ని చేస్తాయి. అవి విశేషమైన అవి తింటారు. మనం అలా పండించేవి. అందుకే టీ కాఫీ పనికిరామని చెప్పి. టీ కాఫీ ఎక్కడ పండుతాయి? హిల్ స్టేషన్లోనే పండుతాయి, కొండవాళ్ళలోనే పండుతాయి. ఎక్కడ పడితే అక్కడ పండించాలంటే పండవాళ్ళు. మరి అక్కడ సమశీతోష్ణం ఉంటుంది కాబట్టి అవి పండుతాయి. మనం ఏం చేసాము, మా ఎండలు మండిపోతూ ఉంటే వేడివేడి టీ వేడివేడి కాఫీ తాగేది. అదే చెప్పేదండి. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మానవ సృష్టి ఏంటి? విశ్వామిత్ర సృష్టి కోల్డ్ కాఫీ సృష్టి. వేడి కాఫీ తాగితే కష్టమని కోల్డ్ కాఫీ సృష్టి. కోల్డ్ కాఫీ ఎవరు తాగుతున్నారు తెలుసా? అమెరికాలో గడ్డగడ్డే చల్లని చోట కోల్డ్ కాఫీ తాగుతుంది. మానవుడికి అంతా వైపరీత్యం ఉంటుందండి. ఎందుకని? ఆ కుజనుడు అయి ఉండడం వల్ల. భోగిని కుజనుడు అంటున్నారన్నమాట. యోగి అయిన వాడే సుజనుడు, భోగి అయిన వాడు కుజనుడు. ఎందుకంటే బుద్ధి అన్ని విపరీత లక్షణం ఏర్పడుతుంది. దేనిని వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టకపోవడం, దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోకపోవడం. ఏది స్మృతిలో ఉంచుకుంటే నీకు జ్ఞానం అవుతుందో దాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. ఏది విస్మృతి చేస్తే నీకు జ్ఞానం సహజం అవుతుందో దాన్ని విస్మృతి చేయాలి. కానీ మనం ఏం చేసాం? రివర్స్. ఏది గుర్తుపెట్టుకుంటే జ్ఞానం పోతుందో దాన్ని గుర్తుపెట్టుకోవడం, ఏది గుర్తుపెట్టుకుంటే జ్ఞానం నిలబడుతుందో దాన్ని పెట్టుకోవడం. చేయవలసింది చేయకపోవడం, చెయ్యకూడదు చెయ్యడం. దీన్ని అధ్యాస అంట. ఇలా చేయడానికి కారణం ఏమిటంటే మానవుడికి అధ్యాస అనే దోషం ఏర్పడినట్టు. అందుకని ఆ అధ్యాస అనే దోషం లేనటువంటి వాడెవడు? వాడే భక్తుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అఖండ జ్యోతి నమో, మమ జీవన జ్యోతి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, అంతర్యామి నమో, శ్రీ సద్గురు సాయి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో, ఆత్మజ్యోతి నమో, పరమాత్మజ్యోతి నమో.